ఈరోజు తిరుపతి పంచాయతీలో ముఖ్యంగా స్వచ్ఛతాంగి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్కూల్స్లో మానవహారం అంటే మీరందరూ తడి చెత్త పొడి చెత్త యొక్క లాభాలు తెలుసుకొని వాటిని మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. పొడి చెత్త ఇది ఎన్ని రోజులు స్టోరేజ్ ఉన్నా వీటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు. వీటికి పురుగులు కానీ దోమలు కానీ రావు, వాటి వల్ల నష్టం లేదు. సో అక్కడ 1 వీక్ స్టోరేజ్ ఉన్న ప్రాబ్లం. బట్ తడి చెత్త మనం వంట చేసిన తర్వాత ఏవైతే ఆకుకూరలు కూరగాయలు వేస్టేజ్ మనం యూజ్ చేయగా మిగిలిన వేస్టేజ్ అనేది తడి చెత్త, వాటిని మన ఇంట్లో పెట్టుకుంటే దోమలు పురుగులు ఇలాంటివి వస్తాయి. వాటి వల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు మన ఫుడ్ మీద ఫ్రూట్స్ మీద వాడడం వల్ల మనకి రోగాలు వస్తాయి. అదే వాటిని 2 or 3 days లోపల మన ఇంటి దగ్గరికి క్లాత్ మీద బండి తీసుకొని వస్తాడు. వాటిలోకి వేస్తే కన్నా వాళ్ళవన్నిటిని ఒక చోట చేసి ఒక 1 వీక్ or 2 వీక్స్ మధ్యలో ఎండబెట్టి వాటన్నిటిని ఒక కంపోస్ట్ లెక్క వేసి వాటిని వానపాముల ద్వారా ఎరువు